ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. మీ కాళ్ళు పట్టుకోండి సార్. లోపల రానిచ్చింది యూజ్లెస్ ఫెలో, వేస్టింగ్ మై టైం. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా, మరి అప్పుడు ఏం పీకడానికి? నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏం చెప్తా ఉంటే రాట్లేనే. రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి హీరోలు వచ్చారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రాష్ట్రం అది అవదమ్మా. పెట్టి అన్నాడు. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే. జగన్ ఉంటే ఆడిపోయినారు. జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. DNA టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా? ఇది 100%. ప్రజల్లో ఈ రోజు మనం చేసిన పాలన మీద నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లోకి బతికే ఉంది. మళ్ళీ మనం పైకి లేస్తాం. తగ్గించుకుంటే మంచిది. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం మనం. ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. ఏం మాట్లాడుతున్నావు పిచ్చి సన్నాసి?